सदाशिवपेट में 4 कांग्रेस कायदीन बिला मुकाबला म्यूनसिपल कोऑप्शन मेंबर के तौर पर मुंतखब हुए। म्यूनसिपल चेयरपर्सन अंजुमा सत्यनारायण और वाइस चेयरपर्सन रेणुका चिरंजीवी की सदारत में इंतखाबात अमल में आया। अक़लियती कोटा से मोहम्मद रहमत और सीमा सुल्ताना मुंतखब हुए। आइए देखते हैं मज़ीद तफसीलात। मुनिपल्ली सत्यनारायण सन ऑफ मुनिपल्ली मुगलయ్య గారు। సో అటెండ్ అయిన సభ్యులందరూ కూడా చేయి లేపి మద్దతు తెలిపారు. ఇది రికార్డ్ చేసుకోండి రోహిత్. సో కోరం ఉంది, కోరంలో ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళు మద్దతు తెలిపారు. అక్కడ చివరన చేయి క్లియర్గా కోరుతున్నాను. ఓకే. అనంతమ్మ వైఫ్ ఆఫ్ అగమామిడి చంద్రయ్య గారు. సో అందరు సభ్యులు కూడా మద్దతు తెలిపారు కాబట్టి మనకు ఎన్నుకోవాల్సింది ఇద్దరు ఛేదించవచ్చు. థ్యాంక్ యూ. ఎన్నుకోవాల్సింది ఎన్నుకోబడ్డట్టుగా పరిగణించబడుతుంది. దీనికి మద్దతు మీరు ఏంటి అనేది చెప్పాల్సిన కోరుతున్నాను. సో దీనికి కూడా సంపూర్ణ మద్దతు మనకు లభించింది. రికార్డ్ చేసుకోండి మినిట్స్లో. రెండో పేరు ఎంఏ తౌఫిక్ సన్ ఆఫ్ ఎంఏ కాదిర్ 0 సన్ ఆఫ్ మహమ్మద్ వాజిద్. సో దీనికి కూడా అందరూ సంపూర్ణ మద్దతు తెలిపారు. సో 3 అప్లికేషన్లో మొహమ్మద్ రెహమాన్ సీమా సుల్తానా గారికి మీరు సంపూర్ణ మీరు హ్యాండ్ రైజ్ ద్వారా కాబట్టి మొత్తం 4 కోఆప్షన్లలో స్పెషల్ నాలెడ్జ్ కేటగిరీ కింద మునిపల్లి సత్యనారాయణ గారు, అగమామిడి అనంతమ్మ గారు మరియు మైనారిటీ కేటగిరీ కింద మహమ్మద్ రెహమాన్ మరియు సీమా సుల్తానా టోటల్గా 4 కూడా కౌన్సిల్ వారి ఆమోదంతో సెలక్షన్ చేయబడ్డదిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. వైస్ చైర్పర్సన్, గౌరవ సభ్యులు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు, ఎవరైనా ఎక్స్ అఫీషియల్ సభ్యులు అంటే ఉంటారు. మనకు గౌరవ ఎమ్మెల్యే దానికి తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019లో పొందుపరిచారు. దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ జీవో 57, జీవో 58 2 జీవోల్ని కూడా విడుదల చేసింది. ఆ జీవోలలో ప్రొసీజర్ ఎన్నిక కావడానికి కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించింది. అవి నేను ఇప్పుడు మీ ముందు ఒకసారి ఉంచుతాను. 16/3/2020 16/3/2020 రిలీజ్
ఎన్నికైన కౌన్సిల్ మెంబర్లకి అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ గారికి, వైస్ చైర్మన్, కమిషనర్ గారికి, అలాగే నలుగురు కార్పొరేషన్లకి, మున్సిపల్ కౌన్సిలర్లకి, మరి వివిధ అధికారికంగా ఉన్న వాళ్ళకి, ఇక్కడ చేసిన పట్టణ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే మీడియా మిత్రులకి, మరి పదవులు అనేవి రావడం చాలా సంతోషం, కానీ పని భారం కూడా పెరుగుతుంది. పదవులు వచ్చినాయని ఉత్సాహం ఎంత ఉంటుందో పని కూడా చేయాలనే అంత ఆకాంక్ష ఉండాలి. 10 మందిలో పేరు తెచ్చుకునే విధంగా ఉండాలి. 10 మంది మనకు ఏళ్ళు చూపెట్టే విధంగా కాకుండా మనం కాదు, 10 మంది మన గురించి చెప్పుకునే విధంగా మీరందరూ కూడా సరాస్పేట మున్సిపాలిటీ మంచి పేరు తీసుకొస్తారని, మరి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అధికారులతో సహా మీరు కూడా పాలు పంచుకొని ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకి సేవ చేస్తూ సమర్థవంతంగా అన్నిటి కూడా సమకూర్చి పట్టణ అభివృద్ధికి మీరందరూ పాటుపడాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ అక్కడ సంగారెడ్డిలో మీటింగ్ మున్పల్లి సత్యనారాయణ గారు, లక్కీ బాయ్. ఇప్పుడు ఆయన అందరికన్నా పెద్ద వయసులో పెద్ద అయినా మరి ఆయనకు భారం మరి ఎక్కువైంది. మీ అందరి సహకారంతో ఆయనను మరి ముందుకు నడిపిస్తూ ఉండాలని నా తరపున కోరుకుంటున్నా. అలాగే అనంతమ్మ గారు మరి ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్గా చేసింది కాబట్టి అదృష్టం కలిసి వచ్చింది మీకు, చాలా సంతోషం. మరి పార్టీకి మనస్ఫూర్తిగా పనిచేయాలని కోరుకుంటున్నాం. రహమత్ మరి సత్యాన్న చూస్తే ఏజీలో పెద్ద అయినా ఇక్కడ ఏజీలో చిన్న ఉన్న రహమత్ మరి మీ అందరి వాడిగా మరి సహకరిస్తూ పార్టీకి చాలా పని చేయాలి. నువ్వు యువకుడు కాబట్టి అందరూ కలుపుకొని పోవాలి. ఎవరు ఏదున్నా నా వంతు కృషి నేను చేస్తానని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ సీమా సుల్తానా వాజిద్, మరి మైనార్టీలో కంపల్సరీ ఒకరికి ఇవ్వాలి కాబట్టి మరి సుల్తానా గారు మరి దీనికి ఎన్నిక అవ్వడం చాలా సంతోషం. మరి అందరిని కూడా కలుపుకొని ముందుకెళ్ళాలి. అందరితో ఉంటేనే ఆనందం, ఒక్కరుగా ఉంటే ఏముంటుంది, ఏది కూడా కాదు, చేయలేము కూడా. అందరు కలిసి చేస్తేనే మంచి చేయగలే సత్తా మనకు వస్తుంది. మీరందరూ కూడా